మొటిమలు ఎందుకు వస్తాయి? మొటిమలు వచ్చినప్పుడు అసలుకి మచ్చలు ఎలా మారతాయి? మొటిమలకి గుంతలు ఏ విధంగా ఉంటాయి? వీటన్నిటికీ మనకి ఏ విధమైన ట్రీట్మెంట్స్ అవసరం ఉంటాయి? ఏ విధంగా మనము ఆప్షన్స్ ఎలా ఉంటాయి? మొటిమలు గుంతలు అయినప్పుడు ఎలా ఉంటాయి అనే దాని గురించని నేను మీకు వివరించడానికని ఒక సిరీస్ అనేదే నేను మీకు మొటిమల గురించని నేను మీకు చెప్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. మొటిమలు అనేటిది 12 ఏళ్ళు దాటిన తర్వాత ఎవరికైనా రావచ్చండి. మొటిమలు అనేటివి 12 ఏళ్ళ నుంచి మీకు 58 ఏళ్ళ వరకు ఎప్పుడైనా రావచ్చు. మొటిమలు 12 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ వరకు వస్తే దాన్ని యాక్నే వల్గారిస్ అని అంటామన్నమాట. అదే 25 ఏళ్ళు 35 ఏళ్ళు దాటిన తర్వాత కూడా వస్తే అడల్ట్ ఆన్సెట్ యాక్నే అని అంటాం. ఈ యాక్నే రావటానికని ముఖ్యంగా మెయిన్ కారణాలు వచ్చేసి హార్మోన్స్ అండి. మగవాళ్ళలో టెస్టోస్టిరాన్ ఎక్కువగా కావటం, ఆ రిసెప్టార్స్ అనేవి ఓవర్ యాక్టివ్గా ఉండి దానితోటి మొటిమలు అనేటివి వస్తూ ఉంటాయి. ఆడవాళ్ళలో హార్మోనల్ యాక్నే అనేది కేవలం దీంతోటే కాదండి, టెస్టోస్టిరాన్ కాకుండా డిహెచ్ఏ ఇతరత్ర వాటితోటి కూడా మనకి హార్మోన్స్ అనేటివి విపరీతంగా మారటంతో మనకి ఇదిగా ఉంటుందన్నమాట. అయితే ఈ విధంగా మనకి హార్మోన్స్ అనే మార్పులతోటి ఉన్నప్పుడు దానికి ఏ విధంగా మనం చేస్తాము, ఏ విధంగా ట్రీట్మెంట్స్ పనిచేస్తాయి అనే దాని గురించి అని కూడా ఇవాళ మేము డిస్కస్ చేస్తానండి. అయితే హార్మోన్స్ వల్ల ఏ విధంగా మన చర్మంలో మార్పులు అవుతాయి, ఆ విధంగా అయిన మార్పులతోటి మనకి మొటిమలు ఎలా అవుతాయి అని దాని గురించి అని వివరంగా తెలుసుకుందాం. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. మొటిమలు అనేటివి రావటానికని ముఖ్య కారణాలు హార్మోన్స్ అండి. ఈ హార్మోన్స్ అనేటివి మనకి వయసు పరంగా మారుతూ ఉంటాయి. 10 ఏళ్ళు 12 ఏళ్ళు తర్వాత మనకి వచ్చే హార్మోనల్ మార్పులు మన శరీరంలో ఎలా అయితే వస్తుందో అలానే శరీరంలో వచ్చిన మార్పులు కూడా చర్మంలో ఉన్న ఆయిల్ కణాలు, ఆయిల్ గ్లాండ్స్ ఉన్న వాటికి దానికి ఇంపాక్ట్ అనేది అవుతూ ఉంటుందండి. ఈ ఆయిల్ గ్లాండ్స్ అనేది ఇంపాక్ట్ అయినప్పుడే మనకి మొటిమలు అనేటివి వస్తూ ఉంటాయి. మన వెంట్రుకలు ఉంటాయి కదండి చర్మం పైన, మనకి ఇక్కడ మొత్తం మాగంపులో మనకి వెంట్రుకలు అనేటివి ఉంటాయి అన్నమాట. ఈ వెంట్రుకల పక్కన మనకి ఆయిల్ గ్లాండ్ అనేది ఉంటుందన్నమాట. దాన్నే సెబేషియస్ గ్లాండ్ అని అంటాం అన్నమాట. వెంట్రుకలు ఉంటాయండి, సెబేషియస్ గ్లాండ్ ఉంటుంది. ఈ వెంట్రుకల పక్కనున్న సెబేషియస్ గ్లాండ్ నుంచి సీబం అనేది కొద్దిగా వస్తూ ఉంటుంది అనమాట. అయితే ఈ సెబేషియస్ గ్లాండ్ అనేది మనకి సీబం ఏదైతే ప్రొడక్షన్ చేస్తుందో మన చర్మం పైన వచ్చినాక అక్కడ మృదువుగా మారుతూ ఉంటుంది అనమాట. ఈ సీబం నుంచి మనకి ఆయిల్ అనేది సెక్రీట్ అవుతూ ఉంటుంది. అందుకోసం మన చర్మం పైన అప్పుడప్పుడు మనకి ఆయిలీనెస్ వస్తూ ఉంటుంది చూడండి. ఈ సెబేషియస్ గ్లాండ్ నుంచి వచ్చిన ఆయిల్ తోటే మనకి ఇది అవుతూ ఉంటుంది. ఈ సీబం అనేది మనకు అక్కడ ఫామ్ అయినాక చర్మం మృదువుగా మారుతూ ఉంటుంది. ఎక్కువ సీబం వస్తే ఎక్కువ ఆయిలీనెస్గా మారుతూ ఉంటుంది. అలా మనకి సెబేషియస్ గ్లాండ్ యాక్టివిటీ తోటి మనకి ఆయిలీనెస్ అనేది టెక్స్చర్ అనేది స్కిన్ పైన డిసైడ్ అయ్యి ఉంటుంది అనమాట. కొంతమందికి డ్రై స్కిన్ ఉంటుంది కదండి. ఈ ఆయిల్ గ్లాండ్ యాక్టివిటీస్ అనేది డ్రై స్కిన్ అనేదిగా ఎందుకు అవుతుంది అని అంటే ఈ ఆయిల్ గ్లాండ్స్ అనేటివి ఎక్కువగా ఆయిల్ ప్రొడక్షన్ చేయదు అనమాట. అలానే మీకు సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది చూడండి, చర్మం పైన ఉన్న ఆ కెరటినోసైడ్స్ నేను చెప్పాను కదండి పాత వీడియోలో, కణాలు అనేటివి చర్మ కణాలు మనకుండి మధ్యలో సిమెంట్ లాగా సీబం అనేది ఫామ్ అయ్యి అలానే ఒక సిమెంట్ లాగా ఫామ్ అయ్యి ఒక ప్రొటెక్టివ్ బ్యారియర్గా ఫామ్ అవుతూ ఉంటుంది. సో సెన్సిటివ్ స్కిన్లో మనకి సెబేషియస్ గ్లాండ్ ఎక్కువ పని చేయకుండా ఉండటం, అలానే చర్మ కణాల పక్కన ఉన్న మనకి ఏదైతే సిమెంట్ లైక్ సబ్స్టెన్స్ ఏదైతే సెరమైడ్స్ అని అంటామో ఆ సెరమైడ్స్ లేకుండా ఉండటం వల్ల స్కిన్ సెన్సిటివ్ అవుతూ ఉంటుంది అన్నమాట. డ్రై స్కిన్, సెన్సిటివ్ స్కిన్ గురించి తెలుసుకున్నాం కదండి. ఆయిలీ స్కిన్ ఎందుకు అవుతుందని అంటే ఈ సెబేషియస్ గ్లాండ్ అనేది ఎక్కువ ఆయిల్ ప్రొడక్షన్ అవ్వటం వల్ల ఆయిలీ స్కిన్ అవుతూ ఉంటుంది. కొంతమందికి ముక్కు పైననే ఎక్కువ ఆయిలీగా మారుతూ ఉంటుంది. ఇక్కడ ఆయిల్ గ్లాండ్స్ అనేటివి ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది కాబట్టి ఈ ఆయిల్ గ్లాండ్స్ అనేటివి అక్కడ ఆయిలీగా మారుస్తుంది చర్మాన్ని. నుదుటి పైన కూడా కొంతమందికి ఆయిలీగా అయిపోతూ ఉంటుందండి. దానికి కూడా ఆ ఆయిల్ గ్లాండ్స్ అనేటివి ఎక్కువ ఆయిలీగా చేస్తూ ఉంటుంది అనమాట. సో ఈ సెబేషియస్ గ్లాండ్స్ ఏవైతే ఉంటాయో హార్మోనల్ పరంగా మనకి మార్పులు శరీరంలో జరుగుతున్నప్పుడు సెబేషియస్ గ్లాండ్లో కూడా మార్పులు జరుగుతాయి. ఈ హార్మోన్స్ అనేటివి వచ్చి ఈ ఆయిల్ గ్లాండ్ మీద ఉన్న రిసెప్టార్స్ని యాక్టివేట్ చేసి ఎక్కువగా ప్రొడక్షన్ చేయటానికని హార్మోనల్ ఎఫెక్ట్ తోటి ఈ సెబేషియస్ గ్లాండ్స్ అనేది ఆయిల్ గ్రంథాలు అనేటివి మీకు లావు ఎక్కుతాయి అనమాట. ఈ ఆయిల్ గ్రంథాలు అనేటివి లావు ఎక్కటంతో ఎక్కువ ఆయిల్ ప్రొడక్షన్ అనేది అవుతూ ఉంటుంది. ఈ ఆయిల్ ఏదైతే ఎక్కువ ప్రొడక్షన్ అవుతూ ఉంటుందో చర్మం పైన అలా ఆయిలీనెస్గా పెరుగుతూ ఉంటుంది.
ఇలా ఆయిలీనెస్ పెరిగిన దాని మీద మనకి ప్రొపినోబాక్టీరియం యాక్నేస్ అని ఒక అనెరోబిక్ బ్యాక్టీరియా ఉంటుందండి. ఈ అనెరోబిక్ బ్యాక్టీరియా వచ్చి లోపలికి వచ్చేసి చర్మం లోపలికి అక్కడ తినేస్తూ ఉంటుంది అనమాట. ఈ ఆయిల్ గ్లాండ్ని మనకి ఎక్కువైతే ఆయిల్ ప్రొడక్షన్ ఉందో అక్కడ మనకి బ్యాక్టీరియా వచ్చి దాన్ని తినేస్తూ ఉంటుందో దాని నుంచి వచ్చిన సైడ్ ఎఫెక్ట్ కానీ దానికి వచ్చిన సైడ్ ప్రోడక్ట్ కానీ పస్ మన చీమ్ అని అంటాం కదండి, ఈ చీము పట్టడం అనేది మొదలెడుతూ ఉంటుంది. ఈ చీము పట్టడం మొదలెట్టడంతో మన బాడీలో ఉన్న WBCs ఉంటాయి కదండి, తెల్ల కణాలు ఏవైతే మన ఇమ్యూనిటీకి కారణం ఉంటుందో అది వచ్చేసి అక్కడ తినటం మొదలు పెట్టేస్తూ ఉంటుంది. బ్యాక్టీరియాని అక్కడ కాపాడటానికని అక్కడికి రెస్ట్రిక్ట్ చేసి మన చర్మాన్ని కాపాడటానికని ప్రయత్నం చేస్తాయి అన్నమాట. ఈ కాపాడటానికని చేస్తున్న ప్రయత్నంలోనే ఆ బ్యాక్టీరియా అక్కడ నిలబడిపోవటంతో అక్కడ గట్టిగా అవుతూ ఉంటుంది. దాన్నే పాపులార్ స్టేజ్, నాడ్యులార్ స్టేజ్ ఆఫ్ యాక్నే అని అంటాము. ఈ పాపులార్ స్టేజ్, నాడ్యులార్ స్టేజ్ ఆఫ్ యాక్నే నుంచే ఇంకా చీమ్ ఎక్కువగా అవుతే గనక పస్చులార్ స్టేజ్ ఆఫ్ యాక్నేగా మారిపోతూ ఉంటుందండి. ఈ పస్చులార్ స్టేజ్ ఆఫ్ యాక్నేగా మారిపోవటంతో మనకి మొటిమలు అనేటివి విపరీతంగా మారుతూ ఉంటాయి. ఈ పస్చులార్ స్టేజ్ ఆఫ్ యాక్నే విపరీతంగా మారినప్పుడు మనకి చర్మంలో గుంతలు అనేటివి అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఈ పస్చులార్ యాక్నే, నాడ్యులార్ యాక్నే, పాపులార్ యాక్నే తోటి మనకి ప్రాబ్లమ్స్ అనేటివి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అదే మనకి బేబీ పింపుల్ అంటాం కదండి, కొమిడోన్స్ అనేటివి. ఆ కొమిడోన్స్ అనేటివి మనకి ఆయిల్ లైన్స్ వచ్చి ఇరుక్కుంటాయి కదా, దాన్నే కొమిడోన్స్ అని అంటాం అనమాట. సో ఈ విధంగా కొమిడోన్స్, అలానే పాపులార్ స్టేజ్, నాడ్యులార్ స్టేజ్, ఈ విధంగా పస్చులార్ స్టేజ్ ఫార్మేషన్ అనేది జరుగుతూ ఉంటుందండి. సో మొటిమల గురించి అని మీకు ఎలా జరుగుతుంది, ఏ విధంగా అవుతుంది అనే దాని గురించి అని వివరించాను కదండి. సో మొటిమలకి ఏ విధమైన ట్రీట్మెంట్స్ అవుతాయి, ఏ విధంగా మనం జాగ్రత్తలు తీసుకోవాలి, వీటికి యాంటీబయాటిక్స్ ఉంటాయండి, ఐసోటెటినైన్ టాబ్లెట్స్ ఉంటాయండి, అలానే మీకు కెమికల్ పీల్స్ ఉంటాయండి, యాక్నే లేజర్స్ ఉంటాయి, అలానే బెంజాయిల్ పెరాక్సైడ్స్, అడాప్లిన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. నేను మందులు చెప్తున్నాను కదా, ఆన్లైన్లో కొనేసుకుందాం, వాడేసుకుందాం అని చెప్పి ప్రయత్నాలు మీరు చేయకండి. దాంతో చేయటంతో మీకు ఎక్కువగా ఇబ్బందులుగా మారుతూ ఉంటాయి. అయితే దీనికి ఏ విధంగా ట్రీట్మెంట్స్ తీసుకోవాలి అని అంటే మీరు మా దగ్గరకు వస్తే దానికి తగ్గట్టుగా నేను మీకు క్లియర్గా చెప్పగలుగుతానండి. ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి నేను మళ్ళీ మీ ముందుకు రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బటన్ నొక్కండి. అలానే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకి, శ్రేయోభిలాషులకి, చుట్టాలకి, మీ పిల్లలకి ఎవరికైనా కానీ మొటిమలు ఉన్నాయి, వాళ్ళకి ఖచ్చితంగా ఈ ప్రాబ్లమ్స్కి రెక్టిఫికేషన్ చేసుకోవాలి, అసలు ఏ విధంగా అవుతుంది అనే దాని గురించి తెలుసుకోవాలనే కుతూహలం ఉంది, వాళ్ళకి జాగ్రత్తలు చెప్పాలి అని అంటే ఈ వీడియోని షేర్ చేసి లాస్ట్ వరకు చూడమని చెప్పండి. ఈ వీడియో సిరీస్లో నెక్స్ట్ వీడియోలో మీకు మొటిమలకి ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధమైన ఆహార మార్పులు చేయాలి అనే దాని గురించి కూడా నేను మీకు వివరిస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నమస్తే.